మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండాలని ఇచ్చయించుచున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీ గురించి నా గురించి ఏం కోరుకుంటున్నాడంటే, మనం ఆలోచిస్తూ ఉంటున్నాం, మన పాపాలు క్షమించబడితే చాలు, మనం దేవునితో ఉంటే చాలు, అంతే చాలు, మనం ఇంకేం పని చేయొద్దు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే, మనుషులందరూ రక్షణ పొందాలని కోరుకుంటున్నాడు. అదే మనుషులందరూ సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానంతో ఉండాలని, అనుభవ జ్ఞానం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఏం కావాలా? మొదటగా మనం అందరము కూడా ఆ నరకము నుండి, ఆ అబద్ధమైన మార్గము నుండి విడిపించబడి రక్షణ పొందాలని ఆశిస్తున్నాడు. రెండవదిగా, నీవు అందరిలాగా గ్రుడ్డితనంలో ఉండి ఏదో బ్రతుకుతున్నామంటే కుటుంబముతో, చదువుతో, ఉద్యోగముతో, వ్యాపారం అని చెప్పేసి అలాగ బ్రతకడానికి వీల్లేదు. నీవు దేవుని ప్రణాళికలో ఉన్నావు. నీవు దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉండాలనుకుంటే నీవు సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానంలోనికి రావాలని దేవుడు ఆశిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీవు ఇంకా రక్షణ పొంది ఉండకపోవచ్చు, ఇంకా వాక్య జ్ఞానం ఉండకపోవచ్చు, ఇంకా సత్యం గురించి నీకు కనీసం కూడా తెలియకపోవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, ఆయనను గనక విశ్వసించి రక్షణ పొంది అనుభవ జ్ఞానములోకి నన్ను నడిపించు యేసయ్యా అని ఎప్పుడైతే నీవు కోరుకుంటావో, ఆయన నడిపించే దేవుడే అంటున్నాడు, ఆయన రక్షించేవాడే అంటున్నాడు, ఆయన నిన్ను తయారు చేసేవాడే అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టముగా బ్రతకాలి అంటే రక్షణలో ఉండాలి. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానములో ఉండి అనేకులను ఆ నరక యాతన నుంచి, నశించిపోయే ఆత్మను వెదికి రక్షించే యేసయ్య బిడ్డగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. యేసయ్యా, మీకు వందనాలయ్యా. ఈ సమయంలో మాతో మాట్లాడినందుకే వందనాలయ్యా. తండ్రి, మేము మా కుటుంబమని, ఉద్యోగమని, చదువులని, ఆయా పనులని చెప్పేసి అనవసరమైనది సమయాన్నంతా వ్యర్థముగా పోగొట్టుకుంటున్నామయ్యా. ఇక నుంచి అలాగునను ఉండక రక్షణ పొంది నీ బిడ్డగా ఎంచబడి సత్యం కోసం పోరాడే బిడ్డగా, సత్యంలో ఉండి అనుభవం పూర్వకమైన జ్ఞానముతో మేము ఎదిగే కృపను నీవు దయచేయమని యేసు నామములో ఆశిస్తున్న ప్రతి బిడ్డ తృప్తిపరిచి నీవే వారిని అనుభవ జ్ఞానముతో నింపమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.